నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమవరం టూర్ వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించిందని చెప్పుకోవచ్చు. నిన్న భీమవరంలో జరిగినటువంటి సభ సూపర్ సక్సెస్ కావడంతో వైసీపీ నేతల ఆనంద ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆక్వా రైతుల సమస్యలపై జగన్ మాట్లాడినటువంటి విధానం, వచ్చేటువంటి ప్రభుత్వంలో రైతులను ఏ విధంగా ఆదుకుంటారన్న ఆ భవిష్యత్ కార్యాచరణ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి భీమవరం సభ విషయానికి వస్తే, మొన్నటి విశాఖ టూర్ విషయానికి వచ్చినప్పటికి కూడా జగన్లో చాలా స్పష్టంగా మార్పు కనిపించిందన్న ఆ చర్చ వైసీపీలో నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే వరకు, అంటే 2019 వరకు కూడా ఆయన ప్రసంగాలు, అదేవిధంగా ఆయన హావభావాలు, ఆయన పాదయాత్రలో అనుకరించినటువంటి తీరు ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ అభిమానులు, అదేవిధంగా జగన్ అభిమానుల గుండెల్లో వాటిని ఉండుంటాయి. సో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పందా మారింది అని చెప్పుకోవచ్చు. అంటే విమర్శలు చేసే విషయంలో కావచ్చు, ప్రసంగాలు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు 5 ఏళ్ల పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ నేడు 24 నుంచి కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి నుంచి మొదలు డిప్యూటీ సీఎం మంత్రులు కూడా జగన్తో పాటు వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా తీవ్ర ఘాటైన పదజాలంతో విమర్శిస్తున్నప్పటికీ కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన లిమిట్స్ దాటలేదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి స్థాయిని మర్చి ఎక్కడ కూడా తీవ్ర పదజాలంతో దూషించలేదు. అయితే కొంత అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కార్యకర్తలు మాత్రం జగన్ మాట్లాడుతున్నటువంటి తీరు, ఆ స్పీచ్ విషయంలో కొంత, అంటే జగన్ పూర్వం ఏ విధంగా మాట్లాడారో అదేవిధంగా ఉంటే బాగుండేది అన్న చర్చ కూడా మొదలైంది. కాకపోతే బాధ్యతాయుతమైనటువంటి సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన తన పరిధి దాటి మాట్లాడలేదు. సో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, గత 2 ఏళ్ల నుంచి కూడా ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఉంటూనే ఉన్నారు. అయితే భీమవరం సభలో మాత్రం ఒక స్పెషల్ అట్రాక్షన్ కనిపించింది. గతంలో మునుపు ఎన్నడూ లేని విధంగా 7 ఏళ్ల క్రితం చూసినటువంటి జగన్ను నిన్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ క్యాడర్, జగన్ అభిమానులు కూడా చూసినటువంటి సందర్భం. మీడియాలో కూడా సరికొత్త చర్చ నడుస్తుంది. 7 ఏళ్ల క్రితం జగన్ మళ్ళీ జగన్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా సరికొత్త చర్చ. అటు టీడీపీ అనుకూల మీడియా, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. 7 ఏళ్ల తర్వాత పాత శైలిలో జగన్ ప్రసంగం కొనసాగింది. ప్రధానంగా జగన్ వేదిక మీదకి వచ్చిన తర్వాత మైకును ఇలా కొట్టడం అనేది ఆయన గతంలో ఆనవాయితీ ఉంది. దాంతోపాటు ఇలా అని చేతులు ఊపడం కూడా జగన్ పాత స్టైల్లో భాగంగా చెప్పుకోవచ్చు. వాటన్నిటిని కూడా ఆ హావభావాలు కావచ్చు, నిన్నటి మొత్తం కూడా భీమవరం సభలో చాలా స్పష్టంగా కనిపించినటువంటి సందర్భం చెప్పుకోవచ్చు. పాదయాత్రలో గతంలో ఆయన దాదాపు 1 ఏడాది పాటు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో కూడా ఇదే మేనరిజాన్ని ప్రదర్శించారు. వైసీపీ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా పాదయాత్ర పూర్తయ్యే వరకు కూడా అదే స్థాయిలో స్పీచ్లు, దూకుడు ప్రదర్శన జగన్ ప్రదర్శించారు. నిన్నటి భీమవరం సభలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మేనరిజాన్ని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఒక విధంగా నిన్నటి భీమవరం స్పీచ్ చాలా దూకుడుగా ఉంది. గతంలో 7 ఏళ్ల క్రితం ఏ విధంగా జగన్ స్పీచ్లు ఉన్నాయో అదేవిధంగా నిన్న స్పీచ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ క్యాడర్ మాత్రం చాలా జోష్లో అనేక ఫ్లెక్సీలు పెట్టుకుంటూ కూడా జగన్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా ఆయన పంచ్ డైలాగులు ఏవైతే ఉన్నాయో, మీ కష్టాలు నాకు తెలుసు, మీకు అండగా నేను ఉన్నానని చెబుతున్నా అంటూ పంచ్ డైలాగ్స్లు ఆయన గతంలో విసిరేవారు. అవే డైలాగులు నిన్న భీమవరం సభలో కూడా, మీ కష్టాలు నాకు తెలుసు, మీ కష్టాలు అన్నీ చూశాను, మీకు అండగా నేను ఉంటాను అన్నటువంటి పంచ్ డైలాగులతో కూడా నిన్న సభలో ఓరెత్తించారు. దాంతోపాటు ఆయన హావభావాలు, ఆయన వ్యవహార శైలి ఇలా అంటూ చేతులు ఊపడం, అదేవిధంగా క్యాడర్లో జోష్ నింపేందుకు మైక్ను అంటే వేలుతో ఇలా కొట్టడం అనేది కూడా ఆయన హావభావాలను ప్రదర్శించినటువంటి తీరు అభిమానుల జోష్ను నింపిందని చెప్పుకోవచ్చు. చాలా స్పష్టంగా నిన్నటి భీమవరం సభకు మొన్నటి అంటే అంతకుముందు ఉన్నటువంటి సభలకు కూడా చాలా స్పష్టంగా ఆయన మాటల్లో, ఆయన దూకుడు తత్వంలో, ఆయన మేనరిజంలో కూడా చాలా స్పష్టంగా చేంజెస్ కనిపించాయని కూడా అక్కడ అంటే వైసీపీలో చర్చ నడుస్తున్నటువంటి మాట. ఇక
ఆయన మేనరిజంలో స్పెషల్ అట్రాక్షన్ నిన్న కనిపించింది. సరికొత్త జగన్ను నిన్న వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు చూసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మైకు దద్దరిల్లేలా మౌత్ పట్టుకొని ఆ సౌండ్ చేయడం కూడా ఆయన స్టైల్లో ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద స్పీచ్ మధ్యలో ప్రతిసారి చెప్తూ ఉంటాం ఆయన చేతితో సైగ చేస్తూ ఇలా అని ఉంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద గతంలో ఏ విధంగానైతే రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ పార్టీల మీద తీవ్ర స్థాయిలో దూకుడుతత్వంతో వెళ్ళినటువంటి జగన్ను కొత్త అంటే జగన్ ఇస్ బ్యాక్ అంటూ కూడా కొత్తగా చూడడం వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో అంటే నిన్నటి సభ జస్ట్ ఒక ఎగ్జాంపుల్గానే చెప్పుకోవచ్చు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమాని కూడా వైసీపీ క్యాడర్ చెబుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా జగన్ కొన్ని సందర్భాల్లో కూడా తాడేపల్లిలో పార్టీ కార్యకర్తలు పార్టీ నేతలతో మాట్లాడినప్పుడు కూడా ట్రైలర్ ఇప్పుడే వదిలాము, సినిమా ముందుంది, ముందు ఇంకా చాలా సినిమా చూపెడతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే భీమవరం టూర్లో సరికొత్త లుక్లో కూడా జగన్ కనిపించారు. సరికొత్త లుక్లో కాదు, సరికొత్త మేనరిజాన్ని అక్కడ ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఆక్వా రైతులకు మద్దతుగా వాళ్ళ విషయంలో మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఏ విధంగా వాళ్లకు అంటే దిద్దుబాటు చర్యలు చేపడతాము, ఏ విధంగా వాళ్ళకు మేలు కలిగించే విధంగా ప్రయోజనాలు చేపడతాము ఒకవైపు చెబుతూనే మరోవైపు క్యాడర్కు నిర్దేశం చేశారు. అదేవిధంగా ఆక్వా రైతుల సమస్యలపై గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఆ విషయాలను చెబుతూ కూడా ఇప్పుడు అంటే భవిష్యత్తులో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలో అన్న విధంగా ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం. ఇక మరోవైపు భీమవరంలో టూర్ పూర్తి చేసుకున్నటువంటి జగన్ వెంటనే నేరుగా రోడ్డు మార్గంలో జగ్గంపేట నుంచి కిర్లంపూడికి వెళ్ళారు. అక్కడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా ఆయన ఫోటోకు పూలమాలలు దండ వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కొడుకు ఆయన భార్యను కూడా ఓదార్చారు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జగన్ దగ్గరుండి అక్కడే ఖననం పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉన్నారు. ఇదే సందర్భంలో ముద్రగడ పద్మనాభం పాడెమోయడం కూడా అక్కడ అందరిలో ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే జగన్ పరామర్శకు వెళ్ళినటువంటి వారు అంత సమయం కేటాయించడం, జగన్ పూర్తిగా తన స్టైల్ని మార్చుకున్నాడు, తన పందాన్ని మార్చుకున్నాడు అనే చర్చ మాత్రం మొదలైంది. సో మొత్తం మీద 7 ఏళ్ల క్రితం చూసినటువంటి జగన్ మాత్రం నిన్నటి భీమవరం టూర్లో వైసీపీ నేతలు వైసీపీ క్యాడర్లో చూడడంతో ఆ జోష్ పెరిగింది అని చెప్పుకోవచ్చు.